అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిరుతపుల్ల సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ చూడొచ్చు 6 గంటలు అయిందంటే రోడ్డు పైన ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. మరోవైపు వ్యవసాయ పనిలోకి వెళ్ళాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి. ఎందుకంటే గుట్ట పక్కనే మా వ్యవసాయ పొలాలు ఉన్నాయి, దానివల్ల మేము ఇబ్బందులు పాలవుతున్నాం. చిరుతను పట్టుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ రైతు కూడా ఉన్నారు. చెప్పండి, మీ ఇటీవల కాలంలో చిరుత మేకల మందపై దాడి చేసింది. మీ పొలం ఈ ప్రాంతంలో ఉంది. అసలు ఏంది అసలు? ఈ 2-3 రోజుల నుంచి చిరుతపులి ఇక్కడనే సంచరిస్తుంది. ఇక్కడ మన దరిదాపులో పొలాలు ఉన్నాయి. అక్కడ ట్రాక్టర్లు అక్కడ వెళ్తాం, మేము పొలాలలోకి వెళ్తాము. అక్కడికి వెళ్తుంటే చిరుతపులి భయానికి మేము వెళ్ళలేకపోతున్నాము. మా చేలో కూడా వెళ్ళలేకపోతున్నాం మేము. దాన్ని మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంటు చర్య తీసుకోవాలి, దాన్ని పట్టుకోవాలని మేము కోరుతున్నాము గ్రామస్తులం. అంటే ఇప్పుడు చిరుతపులి కనిపించిందని మేకల మంద మీద దాడి చేసింది. వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు చెర్లలో అటు ఇటు మేపుకుంటున్నారు. వాళ్ళు గుట్టలకు కూడా వెళ్తలేరు. ఆరైతే రోడ్డు మీదకి వెళ్ళడం చాలా భయంకరంగా ఉంది. రోడ్డు మీదకి వెళ్ళాలంటే బైక్ మీద వెళ్ళాలంటే కూడా భయంకరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు అడుగుదాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో అటు ఇటు తిరుగుతున్నారు, అసలు ఏంది పరిస్థితి అన్న? ఈ పరిస్థితులు అంటే బాగా ఈ భయం అవుతుంది అన్న. ఈ పులి టైంకు సాయంత్రం 6 గంటలకు బయటకు వెళ్ళాలన్నా, ఏదో పని మీద డిజిలో ఏదో పొలంకి వెళ్ళాలనుకున్నాం, బోర్ కరెంటు మళ్ళీ మార్చుకోవాలన్నా కానీ ఈ టైంకు 6 గంటల కంటే భయం అవుతుంది. వెళ్ళాలంటే సెలవులకు వెళ్ళాలంటే అది ఎమ్మడి పడితే పానం పోతుంది. పిల్లలు చిన్న పిల్లలు పరిస్థితి ఘోరం అయిపోతుంది బాగా. అది పొలాలకు వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందే మేక మీద దాడి చేస్తుంటేనే ఆ భయంకే ఇప్పుడు అసలు ఆరైందంటే బయట రోడ్డుకు రావట్లేదు అసలుకి. అది ఈ పొలం ఉందనుకో, పక్కపడి మా పొలం ఉన్నాయి, రావాలన్నా అని భయం అవుతున్నది. ఆ గలమకాడికి పోవాలన్నా ఇప్పుడు మేము పానం కాపాడుకోవాలి సార్. అది ఏదైనా ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి చర్య తీసుకొని కాపాడి మేము రక్షించేస్తే ప్రజలకు న్యాయం చేసినట్లయితుంది. వాస్తవమే సార్, వాస్తవమే తిరుగుతుంది, వాస్తవమే. మేకల మీద దాడి చేసింది అది. ఇదే టైంలో 6 గంటలకు ఎప్పుడైనా అనుకోకుండా వెళ్ళింది అనుకో, అదే మా ఎంబడి అనుకో, మా పానాలు పోయినాక మా పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ టైం కట్టి పోయింది అంటది, చేతులు తీస్తారు సార్. మరో వ్యక్తి ఉన్నారు. ప్రతిరోజు ఈ ప్రాంతం నుండి అటు ఇటు తిరుగుతూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అందరికి సంబంధించి ఓ ట్రాక్టర్ యజమాని లాగా ఉన్నాడు. అయితే నీకు వ్యవసాయ భూమి ఉందా? అవునండి, వ్యవసాయం భూమి. అంటే ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది? నాకు ఒక 5 ఎకరాలు ఉంది. ఇక్కడ చిరుత కనిపిస్తుంది అంటే ఎలా మీకు కనిపించిందా? మీ గ్రామస్తులకు ఎవరికో కనిపించింది అని అంటున్నారు. నైట్ పూట ఒకసారి కానొచ్చినట్టుగా అనిపించింది. దాడి చేసిందంటగా, మేకల పైన దాడి చేసింది. అది వాస్తవమే. అది ఇంతకుముందు కూడా జరిగింది విషయం. అది మీరు రాత్రి వేళలో వెళ్తే ఎట్లా ఉంటుంది ఈ ప్రాంతంలో? చాలా భయంగానే వెళ్తున్నాము. అంటే ఏ టైంలో అటాక్ అయ్యేది తెలియదు. 1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling. KL, deemed to be university. నా పేరు గాంధీ. కమలాపూర్లో మేకలు మేపుకుంటూ వచ్చిన తర్వాత ఒక్కసారి సడన్లీ సప్పుడు ఏమొచ్చిందని చూసిందా సార్. చూడంగానే పెద్ద తలకాయ ఉంది పులిది. చూసేంగా ఒక్కసారి బండ కింద మేక కొత్తేసి నేను వెనక చూసుకొని పులి తలకాయ చూసుకొని వెనక కడిగేసుకుని వెళ్ళిపోయినా సార్. మళ్ళీ మేకలేని వెళ్ళిపోయినాయి. పోయి ఒక్కసారి చూసేసరికి మళ్ళీ మేక రిటర్న్ వచ్చేసింది. మేక ఏందా అని చూసేసరికి మొత్తం గావులు పట్టేసినాయి. మేకకు మొత్తం రక్తం బాగా పోయింది. మళ్ళీ చూసుకుని పులిని పోలీస్ 100కు ఫోన్ చేసిన వాళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటే ఫోన్ చేసి మళ్ళీ ఫారెస్ట్కి ఫోన్ చేస్తే సార్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిండ్రు. పొజిషన్ మీద కూడా పోయి చూపించారు. మేక ఎక్కడ ఏమైందని చూసినా దాని బండా సాటుకి దాని బాడీ కనిపించలేదు, తలక కన్ఫర్మ్ కనిపించింది. పొజిషన్ స్కూల్ ప్రాంతంలో చిరుత సంచరించింది. ఆ ఏడు కూడా చిరుత కోసము ఫారెస్ట్ అధికారులు బోన్ పెట్టిన ఎడల ఆ ప్రాంతంలో అప్పుడు కుక్క ఆ బోన్లో పడిన ఘటన మనం తెలుసుకున్నదే. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే మోగన్పల్లి అదేవిధంగా కమలాపూర్ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు. వారికి ఏమి ఇబ్బందులు అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి వారు చెప్పండి. మొన్న 2-3 రోజుల క్రితము చిరుత సంచారం ఇప్పటికే మేకల మందపై దాడి చేసింది. మేకల యజమానికి కూడా ఆయన ఆరోపణలు చేశారు, చిరుత దాడి చేయడం వల్ల మేకలు చనిపోయాయని చెప్పి. అయితే చిరుతలు తరచూ ఈ ప్రాంతంలో సంతరిస్తున్నాయి. అసలు ఏంది అసలు పరిస్థితి? ముఖ్యంగా ఈ కమలాపూర్ మోకన్పల్లి సరిహద్దుల్లో ఉన్న 2 గుట్టలు గత ఏడాది ఆల్రెడీ చిరుత అని చెప్పేసి కన్ఫర్మ్ చేసిండ్రు. దాని అడుగులు బట్టి ఆ బోన్ పెట్టిన ఏడల కుక్క పడడం జరిగింది. అదే చిరుత పులిగా మేము ఇక్కడ భావిస్తున్నాం. ఆ మేకని పట్టడం కింద ఇక్కడ ఆ పులి ఎలా పడుతుందో అదేవిధంగా గొంతు పట్టడం, కడుపు కింద కాళ్ళతో కొట్టడం 100% అది పులి అని చెప్పేసి అడవి శాఖ వాళ్ళు కూడా చెప్పారు.
దానికి మేము శాటిలైట్ ద్వారా తెలుసుకొని చెప్తామన్నారు. ఇప్పటికి ఇంకా ఏ దాఖలు లేవు. ఎందుకంటే రాకపోకలు సాగిస్తారు కాబట్టి ఇక టోటల్ ఆ మూగజీవులు మేకల మంద కానీ పశువులు కానీ ప్రతి ఒక్కటి మేపడానికి ఇక్కడికి వస్తారు. ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి అటవీ శాఖ వాళ్ళు ఎంతో కొద్దిగా చొరవ తీసుకొని వాస్తవంగా దాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్ళి దానికి సొల్యూషన్ చూపించాల్సిందిగా మా అయితే ఉత్తరం. చెప్పండి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ఊరు పక్కనే ఈ గుట్టలు ఉన్నాయి. గుట్టలు ఉండడం వల్ల తరచూ చిరుతపులి రావడం, దీనికి అందరికి సంబంధించి ఊర్లో కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు ఎలా ఉంటున్నారు రాత్రి వేళలో గ్రామానికి సంబంధించిన ప్రజలు? ఆల్మోస్ట్ ఇప్పుడు చిరుతపులి ఉందంటే మాకు నవ్వుపేట్ నియర్ బై కాబట్టి 7-8 నైట్ 7-8 అయిందంటే కొంతమంది రావడానికి జంకుతున్నారు. ఎందుకంటే చిరుతపులి ఉందన్న ఆ విషయం మెసేజ్ బయటకు రాగానే చాలామంది పనులు ఆపుకొని 8 నుంచి 9 మధ్యలో రాకపోకలు కూడా బంద్ అవుతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు ప్రజలు. అంటే ఇప్పటికే అధికారులకు మీరు దృష్టికి తీసుకెళ్లారు, అధికారులు ఏమన్నారు? పూర్తి స్థాయిలో అసలు దానికి సంబంధించిన బోన్ పెడతామన్నారా ఏంది? అదే చెప్తున్నాను, అటవీ శాఖ వాళ్ళు వచ్చారు, సందర్శించారు. ఈ ఎండాకాలం కాబట్టి దాని అడుగులు ఎక్కడ గుర్తించలేకపోతున్నారు. ఆల్రెడీ పట్టిన మేకని ఆ మేకల యజమాని డైరెక్ట్ లైవ్ చూసిండు. చెప్తున్నా, అన్న నేను చూసినా దాని తల కనిపి. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. మా నామ మాత్రం చూసిండ్రు వెళ్ళిపోయారు. అదేందో కొద్దిగా పూర్తి క్లుప్తంగా విచారించవలసిందిగా మా మనవి. మీరు చెప్పండి, తరచూ ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తారు. ఈ రోడ్డు పైన అంటే రాత్రి వేళ ప్రయాణం చేయాలంటే ఇబ్బందే కదా? అవును సార్, రాత్రిపూట ఇప్పుడు 6-7 అయిందంటే పబ్లిక్ కూడా రావడం పోవడం మా కష్టమైంది, భయపడుతున్నారు. ఎట్లా అంటే చిరుతపులి కదా, నిరుడు ఇదే ప్రయత్నం జరిగింది, ఈసారి కూడా కనిపించిందంటే ప్రజలు భయపడుతున్నారు సార్. ఇప్పుడు ఈ రాంగపోంగా నీకు బాగా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది అవుతుంది, భయం కాదు సార్. నిరుడు అట్లనే కనిపించింది, ఈసారి కూడా అట్లనే కనిపిస్తుంది అంటే ఎవరికైనా భయం అనిపిస్తుంది కదా సార్, అట్లా అని చెప్పి. ఇక్కడ వ్యవసాయ పనుల నిమిత్తం తన వ్యవసాయ భూమి ఉంది, పనులు చేసుకుంటున్నాడు. ఇక్కడ చిరుతపులి కనిపించిందా లేదా అనే అంశానికి సంబంధించి అర్థం. ఈ మీరు ఇక్కడ పొలం పనులు చేసుకుంటారు రోజు, చిరుతపులి ఇక్కడ కనిపించింది అన్నారు, అసలు ఏంది? ఇక్కడ మేకలు మేపుతున్నారు సార్. వాళ్ళు మేకలు మేపి తోలుకెళ్ళి టైంలో మేకనైతే పట్టుకుంది పులి, కన్ఫామ్గా చూసాడు. అది అడవి శాఖ వాళ్ళు వచ్చారు, బోన్ పెడతామా అది పెడతామా అన్నారు. అది ఏం పెట్టుడు లేదు, ఏమి లేదు. 7 అవుతుందంటే మాకు ఈ రోడ్డును రావాలంటే భయం వేస్తున్నది. ఈ పొలాల కాడికి కొత్తకి కూడా భయప్రాంతులం అయిపోతున్నాం. ఈ పొలాలకి ఏం చేయాలో అన్నది మాకు ఏం అర్థం అవుతలేదు. ఈ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కొద్దిగా చర్యలు బాగా జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుందని మేము తెలియజేస్తాం. పక్కనే నీ పొలం ఉంది, వర్షాకాలం స్టార్ట్ అయింది, పొలం నాటేస్తున్నావు. ఈ పొలం నాటేస్తున్న ప్రాణంలో అసలు చిరుత వస్తుందా అనే భయం నీకుందా? ఉన్నది సార్, ఆ భయం ఉండబట్టికే మేము నైటు కానీ కెనాల్ వస్తే నైటే కట్టుకోవాలి. ఆ నైటు రాతందుకు లేదు సార్. 6 అవుతుందంటేనే ఇంకా భయప్రాంతులు అయిపోతున్నారు. బల్ల మీదకే ఉతుకుతుంది సార్ చిడత, ఇంకా మీకు తెలియదు ఏం లేదు. అందు గురించి దయచేసి ఈ మొత్తం డిపార్ట్మెంటు ఏ బోనో బీనో పెట్టి దాన్ని పట్టుకోగలరని మా కృతజ్ఞతలు. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు వ్యవసాయ పనులకు వెళ్ళే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరోవైపు మా చుట్టుపక్కల, ఎందుకంటే ఈ గుట్టకు సమీపంలో 2 గ్రామాలు, ఇటు ఒక కమలాపూర్ గ్రామం ఉంది, ఇటువైపు మోకన్పల్లి రెడ్డి ఫారం గ్రామాలు ఉన్నాయి. వీటన్నింటి సందర్భంగా ఈ గ్రామాల ప్రజలు కొంత కూతవేటి దూరంలోనే నవ్విపేట ఉంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇదే రహదారి వెంబట వెళ్తాం. రాత్రి 6-7 గంటలు అయిందంటే ఇక్కడ నుండి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఫారెస్ట్ అధికారులు దీన్ని శాటిలైట్ ద్వారా పట్టుకుంటామని చెప్పారో, ఆ శాటిలైట్ ద్వారా త్వరగా గుర్తించి ఆ చిరుత ఎక్కడ సంతరిస్తుంది, ఎక్కడ ఉంది అనే కోణంలో సంతరించి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి, బోన్ ఏర్పాటు చేయాలి. మాకు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వ్యవసాయ పనులకు వచ్చే క్రమంలో మేము వ్యవసాయ పనులు చేసుకుంటే ఎప్పుడు చిరుత వచ్చి మా మీద దాడి చేస్తాం అనే భయంతో పనులు చేస్తున్నాం. మరోవైపు పశువుల మేపర్లు కానీ, అదేవిధంగా గొర్రె కాపాలు కానీ, వీరందరికీ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఈ గుట్టపైనే మేత మేపుతూ ఉంటున్నాం. ఖచ్చితంగా ఈ మేత మేపే క్రమంలో మరోసారి చిరుత దాడి చేస్తా అనే భయంతో గుప్పుమంటూ మేము
ప్రాణాలు భయం పరిచేతిలో పెట్టుకుని మేము ప్రయాణం చేసి అందులో మేపుకునే పరిస్థితి ఎదుర్కొంది. మాకు ఖచ్చితంగా మేత మేపుకోవడానికి ఇది ఒకటే ప్రాంతం ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఫారెస్ట్ అధికారులు త్వరితగతిన ఈ చిరుతను పట్టుకునే ప్రయత్నం చేస్తే మాకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన అవసరం ఉండదు. మేము వ్యవసాయ పనులకు భయం లేకుండా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రహదారి వెంబడ రాత్రి 8-9 గంటలైనా మేము వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు త్వరితగతిన ఈ చిరుతను పట్టుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.